ఒకరోజు హనుమంతుడు సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో వాళ్ళ పైనుంచి ఒక విమానం వెళ్లడం గమనించి దాని వైపే ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ విమానం నుంచి ఒక మూట జారి కిందకి పడుతుంది. హనుమంతుడు దాని దగ్గరికి వెళ్లి ఆ మూట విప్పి చూడగానే అందులోని బంగారు ఆభరణాలు ఉంటాయి. ఆ ఆభరణాల్ని ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న గుహలో వాటిని దాచిపెడతారు. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఇద్దరు వీర పురుషులు నడుచుకుంటూ రావడం సుగ్రీవుడు గమనించి వాళ్ళని వాలి పంపించాడేమో అని భయపడి హనుమంతుడిని వెళ్లి చూసి రమ్మంటాడు. దాంతో హనుమంతుడు ఒక బ్రాహ్మణ వేషం వేసి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి ఎవరు మీరు ఎందుకు ఇటువైపు వస్తున్నారు అని అడుగుతాడు. దానికి లక్ష్మణుడు మేము రామలక్ష్మణులము, నా వదినని ఎవరో ఎత్తుకెళ్లారు, అందుకే నా వదినని వెతుక్కుంటూ మా ఇద్దరిమే వెళ్తున్నాం. అయితే మేము వచ్చే దారిలో కబంధుడు అనే అతను సుగ్రీవుడిని కలడంతో సహాయం దొరుకుతుంది అని చెప్పడం వల్ల సుగ్రీవుడిని వెతుక్కుంటూ ఇటువైపు వచ్చాము అని అంటాడు. దాంతో హనుమంతుడు ఎంతో సంతోషంతో తన యథారూపంలోకి వచ్చి రాముడికి నమస్కరించి సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. అందరూ చెప్పండి జై హనుమాన్.